హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనంతపురం. త్రిబుల్ ఐటీలో ఎలా జాయిన్ అవ్వాలి అసలు? సో మెరిట్ కలిగిన విద్యార్థులు దాదాపు 570, 585 అట్లా పైన వచ్చినటువంటి విద్యార్థులు, అది కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి 10th క్లాస్ వాళ్ళకి వెయిటేజ్ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళే అర్హులు అనమాట. 24-25కి సంబంధించి ఇయర్కి సంబంధించి ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళంలో ఈ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో వీటిలో మొత్తానికి 4 కాలేజీలో 4400 అడ్మిషన్స్ అయితే రెడీగా ఉన్నాయన్నమాట. ఎవరైతే మెరిట్ వచ్చింటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మే 8 నుండి జూన్ 25 వరకు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. జూలై 11వ తారీఖు ఎంపిక జాబితా, అంటే సెలెక్టెడ్ ఎవరైతే అయింటారో వాళ్ళ జాబితా రిలీజ్ చేస్తారు. ఫీజు అయితే 50,000 రూపాయలు ఫీజు ఉంటుంది కాలేజ్ జాయిన్ అయిన తర్వాత. వచ్చేసి హ్యాండిక్యాప్స్ వీళ్ళు ఎవరైతే స్పోర్ట్స్ వీళ్ళంతా ఉంటారో వాళ్ళకి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. అంటే హ్యాండిక్యాప్ అయితే హ్యాండిక్యాప్ సర్టిఫికెట్, ఇంకేవైనా సర్టిఫికెట్స్ ఉంటే గవర్నమెంట్కి సంబంధించి ఆ సర్టిఫికెట్స్ అన్ని నూజివీడులో జూలై 5వ తారీఖు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేస్తారు. సో ఈ విధంగా ఉంటుంది. అలాగే మనం వెబ్సైట్ కూడా లింక్ ఇస్తాను, వెబ్సైట్లో పోయి మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో ఇది త్రిబుల్ ఐటీలో ఉండేటువంటి ప్రాసెస్ అనమాట. ఎవరైతే మెరిట్ ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. మెరిట్కి సంబంధించిన వెయిటేజ్ కూడా ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఆ వెయిటేజ్ ఆధారంగా మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు.